నమస్తే అన్న అందరికీ నమస్కారం. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో అమ్మాయి హత్య కేసులో ప్రియుడే నిందితుడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రేమ పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు అడ్డు చెప్పడం, వారం రోజులుగా ప్రేయసికి ఫోన్లు చేసినా స్పందించకపోవడంతో కక్షగట్టి హతమార్చినట్లు దర్యాప్తులో తేలింది. తనకు దక్కని అమ్మాయి ఇంకెవరికి దక్కకూడదనే ఉద్దేశంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. హత్య చేసిన తర్వాత తాను ఆత్మహత్య చేసుకోవాలని కత్తితో మెడ గుండె మీద పొడుచుకున్న త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లికి చెందిన ప్రవీణ్ కుమార్ 25 సంవత్సరాలు. రామచంద్రాపురం బండ్లగూడలో ఉండే డిగ్రీ ఫైనల్ విద్యార్థిని రమ్య 23 సంవత్సరాలు. ఈ మధ్య కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తూ ఉంది. ప్రవీణ్ కుమార్ ప్రేమ విషయాన్ని రమ్య తల్లిదండ్రులకు 6 నెలల క్రితం చెప్పాడు. ఒకరినొకరు ఇష్టపడుతూ ఉన్నామని, పెళ్లి చేసుకుంటామని చెప్పగా రమ్య తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే రమ్యకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూశారు. తర్వాత నుంచి రమ్య ప్రవీణ్ను దూరం పెడుతూ వస్తుంది. వారం రోజులుగా ప్రవీణ్ ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో రగిలిపోయిన ప్రవీణ్ రమ్య ఎవరికి దక్కకూడదని చెప్పి హత్య చేయాలనుకున్నాడు. సోమవారం రమ్య తల్లిదండ్రులు డ్యూటీకి వెళ్ళినట్లు గుర్తించి వెనక వైపు నుంచి ఇంట్లోకి దూకాడు. ఇంట్లోకి వెళ్ళి అమ్మాయితో కొద్దిసేపు వాగ్వాదానికి దిగి కత్తితో గొంతు కోసి చంపాడు. తాను కూడా బతకలేననే ఉద్దేశంతో కత్తితో పొడుచుకున్నాడు. ప్రవీణ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తూ ఉన్న క్రమంలో ప్రవీణ్ కుటుంబ నేపథ్య వివరాలు ఇలా ఉన్నాయి. ప్రవీణ్ తండ్రి 20 ఏళ్ల క్రితమే మరణించాడు. తల్లి వీరితో ఉండడం లేదు. ప్రవీణ్కు సోదరుడు నాగరాజు ఉన్నాడు. అతడు క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్నతనం నుంచి అమ్మమ్మ దగ్గర పెరిగాడు. ప్రస్తుతం ఆల్విన్ కాలనీలో ఉంటూ ట్యూషన్లు చెబుతూ ఉన్నాడు. ఏది ఏమైనా సరే కానీ తనకు దక్కనిది ఇంకెవరికి దక్కనియొద్దని చెప్పేసి మగధీరలో డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగును పట్టుకొని అన్యాయంగా ఆ యొక్క అమ్మాయిని చంపివేయడం జరిగింది. అలాగే తల్లిదండ్రులు అంగీకారం లేకుండా ఇంకొద్ది రోజులు ఆగి ఉంటే వాళ్ళు ఏమైనా అంగీకరించే వాళ్ళేమో. దయచేసి దేనికైనా ఓపిక అవసరం. ఆ యొక్క ఓపిక లేకుండా ఆ అమ్మాయిని, ప్రేమించిన అమ్మాయిని గొంతు కోసి అంత దారుణంగా ఎలా చంపాడో అర్థం కావడం లేదు. అలాగే ఇటువంటి నిందితులకు కఠినమైన శిక్ష పడాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.